ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్, ఇప్పుడు చూడు నిన్నెలా డిస్టర్బ్ చేస్తాను. గాడ్, ఏమైంది మాయా? కాలు స్లిప్ అయింది అబ్బాయి. పెయిన్ బాగా ఉంది. ఇక్కడేనా? కాస్త ఓర్చుకో మాయా. చాలా పెయిన్ ఉంది. ఇక్కడేనా? కాలు బాగా పెయిన్ గా ఉంది అబ్బాయి. నా వల్ల కావట్లేదు. ఒక్క నిమిషం మాయా, ఒక్క నిమిషం ఉండు ఉండు. గాడ్, అమ్మా. ఓ నో, బాగా పెయిన్ గా ఉంది అబ్బాయి. నేను బేర్ చేయలేకపోతున్నాను. సరే సరే, ఒక్క నిమిషం రిలాక్స్డ్ గా ఉండు. నేను వెళ్ళి పెయిన్ రిలీఫ్ స్ప్రే తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ శంకర్ గారు. ఇప్పుడే వస్తాను. తన కాల్ స్లిప్ అయింది. ఏంటి శంకర్ గారు? ఏంటి శంకర్ గారు, మీ అబ్బాయి నా కాళ్ళు పట్టుకోవడం చూసి బాగా ఫీల్ అయినట్టున్నారు. దేనికి ఇంతలా ఫీల్ అయిపోతే రేపు ఫ్యూచర్లో వర్ధన్ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళ కింద బానిసల్లా బ్రతకాల్సిందే. అప్పుడేం చేస్తావు? కుమిలి కుమిలి ఏడుస్తారేమో కదా. అప్పుడు మీ కన్నీళ్ళు ఇలా దారిలా కారిపోతాయేమో. అలవాటు చేసుకోండి, ఎందుకంటే జరిగేదదే. బై ద వే, ఇప్పుడు నేను ప్లే చేయబోయే డ్రామా మామూలుగా ఉండదు. చూస్తూ ఎంజాయ్ చేయండి. అమ్మా, అమ్మా. ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడు పడ్డామంటే ఇదేనేమో. కర్మ, ఏం చేస్తాం? మాయా, ఏంటబ్బా ఇంత లేటు? చూడు, ఆ అమ్మాయి పెయిన్ తో విలువిల్లాడిపోతుంది. వెళ్ళి తొందరగా స్ప్రే చేయి. కొంపతీస్తుంది. ఫ్రాక్చర్ అంటావా? ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ ఏమో. అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. పాపం అన్నయ్య కూడా వదిలేశాడు. దిక్కు మొక్కులేంది. మనమే కదా చూసుకోవాలి. చెయ్యి. అబ్బా, ఏంటది? పర్ఫ్యూమ్ కొట్టినట్టు కొడుతున్నావు. అలా కాదు, కొడితే స్ప్రే. అబ్బాయి, వాష్రూమ్ తీసుకెళ్ళి కళ్ళు కడుగు. కళ్ళు కూడా పోయాయనుకో, రేపు పొద్దున ఎవడు పెళ్లి చేసుకోడు. తీసుకెళ్తాను. మాయా, జాగ్రత్త. శంకర్, వాంటెడ్లీ నన్ను ఇలా సఫర్ చేస్తావా? చెప్తాను నీ సంగతి. రామాయా, వర్ధన్ ఫ్యామిలీని కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటావా? ఈ శంకర్ గాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. నాతో పెట్టుకుంటే 70mm సినిమా చూపిస్తా.
సరే ఓకే, మళ్ళీ మాట్లాడతా. ఏంటి రవి? చెప్తా. అక్కి అక్కి, ఏమైంది రవి? ఎందుకలా ఆర్చా? టైం ఎంత అవుతుంది? భర్త ఆకలిస్తుంది టిఫిన్ పెట్టు అనేంత వరకు నీకు గుర్తురాదా? అది కాదు రవి, ఇందాకే జ్యూస్ తాగావు కదా అని. ఓ ఓకే ఫైన్, అయితే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నేను. రవి ఏమైంది? అంటే జ్యూస్ తాగేస్తాను కదా, ఇంకా టిఫిన్ ఎందుకు? ఆఫీస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానే. రవి రవి నా ఉద్దేశం అది కాదు. సరే ఆగు, ఇప్పుడే వడ్డిస్తాను. నాన్ వెజ్ ఉందా? ఇవాళ ఓన్లీ వెజ్ రవి. ఓకే, ఒక బుక్ తీసుకురా. ఈ ఇంట్లో నేనేం చేయాలని రూల్స్ రాసివ్వు, వాటి ప్రకారమే నేను ఫాలో అవుతా. రవి ఇప్పుడు నీకు నాన్ వెజ్ కావాలి అంతే కదా? అవును, అది కూడా నువ్వే చేయాలి. సరే ఇప్పుడే చేస్తాను. గాయత్రి అమ్మా. ఇవాళ వంట నేను చేస్తాను, నువ్వు వెళ్ళి బయట పని చూసుకో. అలాగేనా? సరే. వెళ్ళు. ఏంటి శేఖర్ గారు, మీ కూతురు లాంటి అక్కి కష్టపడుతుంటే మీరు చూడలేక బాధపడుతున్నారా? ఏంటి అప్పుడంత అమాయకంగా ఉన్నవాడు ఇప్పుడింత వైలెంట్గా తయారయ్యాడేంటా అని. నాన్నేమో నిజాయితీపరుడు, నమ్మకస్తుడు, వీణ్ణి చూస్తే రౌడీ ఫెలోలా ఉన్నాడు. పాపం అక్కి జీవితం ఏమైపోతుందో అన్న బాధ మీ కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ బాధని ఇలాగే మెయింటైన్ చేయండి. ఏం ఆలోచిస్తున్నావు శంకర్? నేను ముందే చెప్పాను కదా, ఆ మాయని రవిని ఇలాగే వదిలేస్తే ఇదిగో ఇలాంటి డిస్టర్బెన్సెసే క్రియేట్ చేస్తారు. ఇప్పటికైనా ఏదో ఒక స్టెప్ తీసుకో, లేదంటే వీళ్ళు చేయి దాటిపోతారు. బా సండే సార్, ప్లీజ్ నన్ను టెన్షన్ పెట్టకండి. అసలే నా బుర్ర జైంట్ వీల్ తిరిగినట్టు తిరుగుతుంది. ఈ రవి సడన్ గా చేంజ్ అయిపోయి జలకిస్తాడని నేనేమైనా అనుకున్నానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.